హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు మా ఛానల్లో కరెంట్ అఫైర్స్ 5th ఆగస్ట్ అండ్ 6th ఆగస్ట్ న్యూస్ పేపర్లోని కరెంట్ అఫైర్స్ రాయడం జరిగింది. మేము కరెంట్ అఫైర్స్ రాసేటప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి న్యూస్ పేపర్స్ నుంచి సేకరించి కరెంట్ అఫైర్స్ రాయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా 5th ఆగస్ట్ న్యూస్ పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్స్. ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్ సింగిల్స్ కార్లోస్ ఆల్కరాజ్ వర్సెస్ జోకోవిచ్. విజేతగా జోకోవిచ్ నిలిచారు. ప్యారిస్ ఒలింపిక్స్ కంటే ముందు వింబుల్డన్ ట్రోఫీ జరిగింది. దీనిలో జోకోవిచ్ను ఓడించి ఆల్కరాజ్ గెలుచుకున్నారు వింబుల్డన్ ట్రోఫీని. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2024. సిద్ధార్థ్ నటించిన తమిళ చిత్రం చిన్నాకు అత్యధికంగా 7 అవార్డులు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ నటించిన దసరా సినిమాకు 6 అవార్డులు లభించాయి. తెలుగులో ఉత్తమ చిత్రం బలగం, ఉత్తమ దర్శకుడు వేణు, ఉత్తమ నటుడు నాని, దసరా సినిమాకు గాను ఉత్తమ నటి కీర్తి సురేష్. తరంగ్ శక్తి యుద్ధ విన్యాసాలు భారత్ నిర్వహిస్తుంది. తమిళనాడులో ఆగస్టు 6, 2024 మొదటి దశ విన్యాసాలు జరగనున్నాయి. ఇండియన్ నేవీ ఆధీనంలో జరుగుతాయి. ఇవి రెండవ దశ విన్యాసాలు జోధ్పూర్లో ఆగస్టు 29 నుండి ప్రారంభమవుతాయి. ఈ తరంగ శక్తి యుద్ధ విన్యాసాల్లో 30కి పైగా దేశాలు పాల్గొంటాయి. యుగయుగీన్ భారత మ్యూజియం విస్తరణ కోసం వర్క్షాప్. ఇది సౌత్ జోన్ నుండి దీనికి విజేతగా ఏపీ నిలిచింది. నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అటల్ మారథాన్లో ఏపీకి 2వ స్థానం. వియత్నాంకు భారత ఆర్థిక సాయం $300 మిలియన్. ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా పరిగణిస్తారు. 2024 ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డే థీమ్ టచింగ్ లివ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియాస్ స్పేస్ సాగా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆగస్టు 6 కరెంట్ అఫైర్స్ ఇక్కడ రాయడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా. పార్లమెంటు రద్దు చేయబడింది. దేశంలో విపరీతమైన అల్లర్లు ఉన్నాయి. బంగ్లా ప్రధాని అధికారిక నివాసం పేరు గణభవన్. బంగ్లాదేశ్తో భారత సరిహద్దు 4096 కిలోమీటర్లు. బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి. జైలు శిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదియా జియా విడుదల. ఈమె బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ చీఫ్ ఖలీదియా జియా. ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగు స్వర్ణం గెలుచుకున్న నోవా లైల్స్ అమెరికా దేశస్థురాలు. 2030 నాటికి 1.5 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన. సైబర్ సెక్యూరిటీ అంశంపై ఐడిబిఐ బ్యాంకు ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది. మద్రాస్ ఐఐటితో ఐడిబిఐ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది సైబర్ సెక్యూరిటీస్పై. లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఏసికి దగ్గరలో ప్యాంగాంగ్ లేక్పై 400 మీటర్ల బ్రిడ్జ్ను కట్టడం ద్వారా వివాదాన్ని రాజేసిన దేశం చైనా. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. 7 ఆగస్ట్ జాతీయ చేనేత దినోత్సవం. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ 7 ఆగస్టును జాతీయ జావెలిన్ క్రీడా దినోత్సవం అని పిలిచారు. ఎందుకంటే టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన రోజు. ఈ 7 ఆగస్టును జాతీయ జావెలిన్ క్రీడా దినోత్సవంగా భారత్లో పిలుస్తారు. ఆగస్టు 5, 2024 నాటికి ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ రద్దు చేసి 5 సంవత్సరాలు పూర్తయింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన రోజు ఆగస్టు 5, 2019లో రద్దు చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా కరెంట్ అఫైర్స్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.